Hello viewers, welcome back to our channel 3 Doubles. You're with CS Ailakshmi Tota. So ee roju market ela perform chesindi anedi man mee video lo aithe discuss cheskundamandi. So for that nenu ee Tradables ane application aithe base ga teeskuntunnanu because ee application certain data analysis chesi resistance or support levels ni aithe indicate chestundi. So exact ga ninna video lo manam em discuss cheskunnam ante after 1 week market chala huge downfall chusindi kada. So ee ninna ee week start avadamto ee వీక్ లో ఆ డౌన్ ఫాల్ ఏమైనా రికవరీ అవుతుందా లేకపోతే డౌన్ ఫాల్ అలానే కంటిన్యూ అవుతుందా లేకపోతే మనం ఎప్పుడు మళ్ళీ ఒక బులిష్ ట్రెండ్ లోకి అయితే ఎంటర్ అవ్వగలం అనేది అయితే నిన్న క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. అలానే ఈ రోజుకి రెసిస్టెన్స్ సపోర్ట్ ఏమవుతుంది అని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి ఆ నంబర్స్ మార్కెట్ ఈ రోజు రెస్పెక్ట్ చేసిందా లేదా అనేది ఈ వీడియోలో అయితే టచ్ బేస్ చేద్దామండి. అలానే రేపటికి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఏమై ఉండొచ్చు అండ్ ఇయర్ క్లోజ్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫర్ దాట్ యాక్చువల్లీ నేనైతే నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ నిఫ్టీ అయితే చూస్తున్నా అండి. ఇండిసెస్ అనలైజ్ చేస్తున్నా. సో సేమ్ వే ఇండిసెస్ ఎలా అనలైజ్ చేస్తున్నామో స్టాక్ కూడా అలానే అనలైజ్ చేయొచ్చు ఈ డేటా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని. యాక్చువల్లీ మన కమెంట్స్లో మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా ఒక స్టాక్ మేము అనలైజ్ చేయాలి అంటే కమెంట్స్లో షేర్ చేయండి అని అయితే మన ప్రీవియస్ వీడియోస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అలా వచ్చిన ఒక రిక్వెస్ట్ ఒక స్టాక్ అయితే ఎండ్ ఆఫ్ ద వీడియోలో అనలైజ్ చేసి చూపిస్తాము. ఎస్ విత్ దాట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నిఫ్టీ 50తో స్టార్ట్ చేద్దామండి. సో ఈరోజు నిఫ్టీ 50 చూస్తే 23,727 దగ్గర క్లోజ్ అయిందండి. నిన్న క్లోజ్ చూస్తే 23,753. సో స్లైట్ 25 పాయింట్స్ లూజ్ అయింది. సో నెట్ వీ కెన్ సే ఫ్లాట్ గా క్లోజ్ అయిందని అయితే చెప్పొచ్చు. అండ్ ఈరోజు ఒకసారి ఓపెన్ చూసుకుంటే 23,769. సో నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయింది. అండ్ మూమెంట్ ఎట్లా ఉన్నింది అనేది ఒకసారి మనం క్యాండిల్ స్టిక్ చార్ట్ లో అయితే చూద్దామండి. సో ఈ 23,700 రేంజ్ లో స్టార్ట్ అయిన నిఫ్టీ 50 నేను 30 minutes చార్ట్ చూస్తున్నాను. సో దిస్ ఇండికేట్స్ వీక్లీ డేటా పాయింట్స్ మనం ఏమైతే ఇస్తామో మన అనాలిసిస్ లో ఆ డేటా పాయింట్స్ ఇక్కడ లైన్స్ కింద చూపిస్తుంది అనమాట, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్. సో ఎప్పుడైతే 45 degrees ఆఫ్ గాన్ అనాలిసిస్ దగ్గర 23,815 దగ్గర క్యాండిల్ క్లోజ్ అయిందో అక్కడ నుంచి ఒక ఫాల్ అనేది అయితే వచ్చిందండి. ఇక్కడ మనకి మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. నిన్న కూడా మనం ఇదే చెప్పుకున్నాము. ఎప్పుడైతే నిఫ్టీ 50 23,830 పైన క్లోజ్ అవుతుందో సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మార్కెట్ రికవర్ అయ్యి కొంచెం బులిష్ ట్రెండ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అయితే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు చూస్తే ఆల్మోస్ట్ క్లోజ్గా వెళ్ళింది కానీ 23.6% పైన అయితే క్లోజ్ కాలేకపోయింది. ఎప్పుడైతే గాన్ అనాలిసిస్లో నియర్ బై రెసిస్టెన్స్ 815 దగ్గర క్లోజ్ అయిందో అక్కడ నుంచి డౌన్ ఫాల్ చూసిందండి. సో నెట్ చూసుకుంటే ఇది 15 minutes చార్ట్. దిస్ ఇండికేట్స్ డైలీ వ్యూ. సో డైలీ వ్యూలో మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాం ఎప్పుడైతే మార్కెట్ ఒక -45 degrees నుంచి +45 degrees మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంటే అకార్డింగ్ టు గాన్ అనాలిసిస్ విసే ఇది ఒక సైడ్ వేస్ మార్కెట్ అయితే ఉందని అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా 45 ప్లస్ -45 మధ్యలోనే ఈరోజు మార్కెట్ అంతా మూమెంట్ ఉంది. సో దాట్స్ వై మనకి ఇక్కడ అర్థమవుతుంది కదండి జస్ట్ 25 పాయింట్స్తో అయితే మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో రేపు చూడాలి ఎంత మనకి 700 లెవెల్లో స్టార్ట్ అయినా ఈ డైలీ 15 minutes క్యాండిల్ చూసుకుంటే 45 degrees దగ్గర మనకి క్యాండిల్ క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ ఫాల్ వచ్చిన 38.2% అనేది ఒక మేజర్ లెవెల్ ఇక్కడ. సో 38.2% ఆఫ్ అవర్ డైలీ డేటా దగ్గర అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. రేపు ఏమవుతుంది అనేది మనం చూడాలి. ఆల్మోస్ట్ క్లోజ్ టు సపోర్ట్ వచ్చింది బట్ ఆ లైన్ పైన అయితే మన నెక్స్ట్ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు. సో రేపు ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే దాన్ని బట్టి మనకి ఫర్దర్ కన్ఫర్మేషన్ వస్తుందండి. సో ఇలా మనం ఈ డేటా పాయింట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే మనం ఎనాలిసిస్లో చూస్తున్నామో ఈ లెవెల్స్ బేస్ చేసుకొని మనం మార్కెట్ ఒక మూమెంట్స్ అనేది అయితే మనం ఎర్లీగా ప్రెడిక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయండి. సో రేపటికి ఏమవ్వచ్చు అనేది ఒకసారి చూస్తే ఈరోజు క్లోజ్ 23,727. సో మనం యాక్చువల్గా ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ అనాలిసిస్ అండ్ గ్యాన్ అనాలిసిస్ ఇవి రెండు మేజర్గా మనకి డేటా పాయింట్స్ చాలా క్లియర్ ఇండికేషన్ అయితే ఇస్తున్నాయి ఆల్వేస్. సో ఒక్కసారి దీని ప్రకారం చూసుకుంటే 23,700 అనేది
727. సో ఆల్మోస్ట్ 23,727 అంటే 23.6% to 0% మధ్యలో ఉందండి. సో ఎగ్జాక్ట్లీ ఈ నంబరే ఇందాక కూడా చార్ట్స్ చూపించినప్పుడు నేను డిస్కస్ చేశాను. 23,830 పైన కానీ మార్కెట్ క్లోజ్ అవ్వగలిగితే ఎనీ డే, సో అప్పుడు ఇట్ విల్ టేక్ 24,000 లెవెల్ రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా ఛాన్స్ ఉంది అని అయితే మనం చెప్పొచ్చు. సో ఎస్, సేమ్ థింగ్ మన గాన్ అనాలిసిస్ ప్రకారం చూసుకున్నా కూడా 23,890, సో 90 డిగ్రీస్ అనే నంబర్ ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ అయితే కనిపిస్తుందండి. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ డౌన్ ఫాల్ ఈరోజు పడినట్టు రెసిస్టెన్స్ రీచ్ అయ్యి కిందకి ఫాల్ ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ నెట్ ఫాల్ అరౌండ్ 23,500 రేంజ్ వరకు అయితే మనం ఫాల్ తీసుకోవచ్చు. ఇంకా వర్స్ట్ కేసులో ఫాల్ ఉంది అంటే అది లాస్ట్ మంత్ లో అయితే తీసుకోవచ్చు అండి. 23,200 రేంజ్లో అయితే ఎక్స్ట్రీమ్ సపోర్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. బట్ ఎస్, ఈరోజు బిగ్ అలర్ట్ చూడండి, ఇదైతే రెడ్ ఇండికేట్ చేస్తుంది. దాట్ మీన్స్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్. దానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదండి, ఈ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో 38.2% పైన అయితే క్లోజ్ అవ్వలేకపోయింది. వెరీ స్లైట్ డిఫరెన్స్తో అయితే ఇక్కడ క్యాండిల్ ఆగిపోయింది. సో ఒకవేళ ఇది కానీ 38.2% పైన క్లోజ్ అయ్యి ఉంటే మనకి కొంచెం న్యూట్రల్ అన్న ఉండేది ఇండికేషన్. బట్ డౌనే క్లోజ్ అయింది కాబట్టి రేపు చూడాలి ఏం జరుగుతుంది అనేది. బట్ హై అలర్ట్ అయితే మాత్రం బిగ్ అలర్ట్, నెట్ రెడ్ ఇస్తుంది ఆల్ 3 ఇండిసెస్కి. సో ఇక్కడ ఇంకా యాక్చువల్గా మేము ఒక ఇది న్యూ ఫీచర్ అండి, ఆల్ సెక్టర్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాం. జస్ట్ లైక్ హౌ ఇక్కడ చూడగానే నిఫ్టీ 50 ఓ డౌన్ ట్రెండ్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఓ డౌన్ ట్రెండ్లో ఉంది, ఎలా అర్థమవుతుందో అన్ని సెక్టర్స్ ఆల్సో యూ కెన్ సీ హియర్. ఇక్కడ మీకు అర్థమవుతుంది న్యూట్రల్, ఈ ఆరో మార్క్ స్ట్రైట్ ఉంటే అది న్యూట్రల్, రెడ్ ఉంటే డౌన్ ట్రెండ్, గ్రీన్ ఉంటే అప్ ట్రెండ్. సో అట్లా ట్రెండ్ మనకి చూడగానే అర్థమైపోతుందండి. సో ఎస్, విత్ దాట్ ఒకసారి ఈరోజు నిఫ్టీని మూవ్ చేసిన కౌంటర్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూద్దాం. సో ఈరోజు జస్ట్ 25 పాయింట్స్ లూజ్, అండ్ ఇక్కడ మనం చూస్తే కూడా 22 out of 50 స్టాక్స్ డిడ్ గుడ్, బట్ వెరీ మినిమల్ పాయింట్స్. 43తోనే పాజిటివ్గా వచ్చింది, అండ్ నెగిటివ్ 67 పాయింట్స్ అయితే లూజ్ అయినాయి విత్ 28 స్టాక్స్. సో ఒకసారి ఇక్కడ సెక్టోరియల్ వ్యూ చూస్తే, సో 25 పాయింట్స్ విత్ 5 సెక్టర్స్, ఎఫ్ఎంసీజీ, ఆటో, కన్జ్యూమర్, హెల్త్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఈ 5 సెక్టర్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి ఈరోజు, రెస్ట్ ఆల్ ఆర్ ఆన్ ద నెగటివ్. సో సేమ్ వే మంత్ టు డేట్ చూడొచ్చు, ఇయర్ టు డేట్ కూడా చూడొచ్చు. సో ఇయర్ టు డేట్ చూసినా 11 out of 15 సెక్టర్స్ ఆర్ రియలీ గుడ్, బట్ మంత్ టు డేట్ చూస్తే మనకి మేజర్ సెక్టర్స్ ఆర్ నెగటివ్. ఇది కూడా మేజర్గా మన థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబరే ఇక్కడ క్లియర్గా ఇంపాక్ట్ ఉందండి, బికాస్ థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్ వాజ్ లిటరలీ లైక్ ఎ బ్లడ్ బాత్. సో చూడాలి. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్ కొంచెం ఎక్కువ మూమెంట్ అయితే ఉండకపోవచ్చు, బికాస్ ఇట్స్ క్రిస్మస్ సీజన్ కదండి. సో కన్సిడరింగ్ ద హాలిడే సీజన్, పీపుల్ అక్రాస్ ద గ్లోబల్ ఆల్ బిజీ ఇన్ సెలబ్రేషన్. సో వాల్యూమ్లో అంత ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు, కాబట్టి మనకి మార్కెట్లో అంత మూమెంట్ కూడా ఉండదు. సో అండ్ ఇంకా అప్కమింగ్ మనకి ఇండియన్ మార్కెట్స్కి మనకి మేజర్ ఈవెంట్ ఏముంది అంటే ఫెబ్లో మనకి మానిటరీ పాలసీ ఒక మీటింగ్ ఉంటుంది, అండ్ ఆల్సో యూనియన్ బడ్జెట్ ఉంది. సో ఇవి రెండు మనకి అప్కమింగ్ ఈవెంట్స్ టు వాచ్ అనమాట. సో మన ఎకానమీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయనేది ఆ ఈవెంట్స్ కోసం అయితే మనం వాచ్ చేద్దాం. అండ్ ఎస్, విత్ దాట్ ఐఎమ్ క్విక్లీ మూవింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ లైక్ వెరీ కన్సాలిడేటింగ్, లైక్ లిటరలీ అక్కడక్కడే ఉందండి. సో వెన్ ఎవర్ వి సీ 30 minutes చార్ట్ 90 degrees పాజిటివ్ టు 90 degrees నెగిటివ్ మధ్యలో ఒక చార్ట్ మూవ్ అవుతుంది అంటే అది కూడా సైడ్ వేస్ అని చెప్తాం మనం. సో ఇక్కడ చూస్తే జస్ట్ 84 పాయింట్స్తో లూజ్ అయింది. సో ప్రతి ఫ్లాట్గానే క్లోజ్ అయిందని అయితే చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ 51,233. సో దీనికి నెక్స్ట్ ఫర్దర్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 51,233, కాబట్టి మనకి ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ అగైన్ 23.6% కంటే బిలోనే ఉంది. సో ద మూమెంట్ ఇట్ క్రాస్ 51,347 అనే మార్క్ కానీ క్రాస్ అవ్వగలిగితే మార్కెట్ ఎనీ టైమ్ ఇన్ దిస్ వీక్, సో దెన్ 52 లెవెల్ వరకు ఇయర్ ఎండ్కి బ్యాంక్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో విత్ దాట్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేసిన కౌంటర్స్ ఎట్లా పర్ఫామ్ చేసి చూద్దాం ఈరోజు. సో నెగటివ్ 115 పాయింట్స్ ఆర్ ఫ్రమ్ 6 banks. సో జస్ట్ 42 పాయింట్స్ కాంట్రిబ్యూటెడ్ బై 6 banks.
సో నెట్ ఇట్స్ జస్ట్ లైక్ SBIN, HDFC, IndusInd Bank. సో ఈ 3 మేజర్గా ఫాల్ ఉందండి. మేజర్గా SBIN ఫాల్ అయింది ఈరోజు. సో సేమ్ వే యూ కెన్ సీ మంత్ టు డేట్. సో మంత్ టు డేట్ దిస్ క్లియర్ ఇంపాక్ట్ ఫ్రమ్ our 3rd week of the December downfall. And year to date చూస్తే it's 6 counters are good and with good number of points like 6,515 pull అయినాయి. సో ఎస్ విత్ దాట్ ఒకసారి IT ఎట్లా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో IT ఈరోజు లిటరలీ చాలా డౌన్ ట్రెండ్లోకే వచ్చేసిందండి. మనం ఒకసారి డేటా చూసుకుంటే 43,668 దగ్గర క్లోజ్ అయింది. నిన్న యాక్చువల్లీ 43,828 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు ఓపెన్ ఆల్మోస్ట్ నిన్న క్లోజ్ దగ్గరే ఓపెన్ అయినా కూడా ఈరోజు 160 పాయింట్స్ అయితే ఫాల్ చూసింది IT. సో అండ్ ఇక్కడ చూస్తే మనం ఏం చెప్తామంటే 90 degrees పాజిటివ్ టు 90 degrees నెగిటివ్ మధ్యలో ఉంటే ఒక సైడ్ వేస్ అని అయితే ఇండికేట్ చేస్తుంది. 90 degrees నెగిటివ్ కంటే కిందకు వచ్చింది అంటే ఇట్స్ డౌన్ ట్రెండ్ అని చెప్పి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో సేమ్ వే పాజిటివ్ 90 degrees పైకి కానీ మార్కెట్ ట్రేడ్ అవుతే అది బుల్లిష్లో ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి 30 minutes చార్ట్లో 90 degrees నెగిటివ్ మూమెంట్ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో అది కిందకు వచ్చేసింది. సో ఇట్స్ జస్ట్ ఫాలింగ్ అనమాట. బట్ ఇది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాలి. అండ్ యా విత్ దాట్ ఒకసారి ఐటీని మూవ్ చేసిన కౌంటర్స్ చూద్దాం ఈరోజు. సో ఐటీలో మేజర్గా ఇన్ఫోసిస్ అండ్ విప్రోలో ఫాల్ వచ్చిందండి ఈరోజు. అండ్ మంత్ టు డేట్ చూస్తే IT 1000 పాయింట్స్ అయితే పాజిటివ్ ఉంది. సో మంత్ టు డేట్ ఇట్ ఈస్ గుడ్. సో ఇయర్ టు డేట్ చూద్దాం 8 out of 10 కంపెనీస్ విత్ 10,000 పాయింట్స్. సో ఇయర్ టు డేట్ అయితే బ్లాక్ బస్టర్గానే పర్ఫామ్ చేసిందండి. సో ఎస్ ఇట్లా మనం మా పోర్టల్ యూస్ చేసుకుని ఒక ఇండికేషన్ అయితే మనకు అర్థమవుతుంది ఎట్ వాట్ లెవెల్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మార్కెట్ అని చెప్పి. అండ్ యాజ్ డిస్కస్డ్ ఒక ఏదైనా ఒక స్టాక్ కూడా సేమ్ వే ఇట్లా అనలైజ్ చేస్తామని చెప్పాం కదా. సో మనకు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి, ONGC స్టాక్ అనలైజ్ చేయమని చెప్పి అడిగారు. సో సేమ్ వే ఈక్విటీస్కి వెళ్ళి నేను ONGC సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ ఒక డేటా ఎక్స్పర్ట్ వ్యూ అది డిస్ప్లే అవుతుంది. సో ఎక్స్పర్ట్ వ్యూ నాకు ఇండికేషన్ ఏమిస్తుంది అంటే ఫస్ట్ ఇక్కడ చూడగానే మనకి ట్రెండ్స్ ఇండికేట్ చేస్తుంది. షార్ట్ టర్మ్ ట్రెండ్, మిడ్ టర్మ్ ట్రెండ్, లాంగ్ టర్మ్ ట్రెండ్ అండ్ డేట్ వైజ్ ఇది December 20th ఎట్లుంది, 23rd ఎట్లుంది, 24th ఎట్లుంది. సో ఈ రోజు చూస్తే మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అయితే వీక్గానే ఉందండి, డౌన్ఫాల్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ అయితే మాత్రం న్యూట్రల్ ఉంది. సో దీన్ని ఇంకా ఇన్డెప్త్గా మనం చూడాలి అంటే యాక్చువల్లీ ఈరోజు 238 దగ్గర క్లోజ్ అయింది. అదే లాస్ట్ ఇయర్ డేటా చూసుకుంటే ఇక్కడ ప్రీవియస్ క్లోజ్ 205. సో యాక్చువల్లీ ప్రీవియస్ ఇయర్ టు ఈ ఇయర్ లైక్ జనవరి టు టిల్ డేట్ చూసుకుంటే 30% ఫాల్ అయితే ఉందండి. సో ONGC చాలా వీక్గానే ఉంది. ఒకవేళ మిడ్ టర్మ్ చూద్దాము, లైక్ హాఫ్ ఇయర్ ఏమైందో చూద్దాం. హాఫ్ ఇయర్ కూడా 12.86% ఫాల్ ఉంది, క్వార్టర్ కూడా 19% ఫాల్ ఉంది. అండ్ ఒకవేళ లేటెస్ట్ కరెంట్ ట్రెండ్ చూస్తే మంత్ ట్రెండ్ చూసినా కూడా -6%. సో మంత్, క్వార్టర్, హాఫ్ ఇయర్, ఇయర్ కంప్లీట్ ఆల్ మేజర్ లాంగ్ టర్మ్ టైమ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా మనకి ఫాలే ఉంది. కాబట్టి ఇక్కడ మన ఇండికేషన్ కూడా లాంగ్ టర్మ్ వచ్చేసి బేరిష్ ప్లస్, మిడ్ టర్మ్ బేరిష్ ప్లస్, సో షార్ట్ టర్మ్ బేరిష్ ప్లస్. సో ఈ అన్ని లెవెల్స్ కూడా బేరిష్ ఇండికేట్ చేస్తున్నాయంటే ఇది ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అనే అర్థమవుతుంది. సో ఇది అంత ఇప్పట్లో అయితే మనం దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే అంత బెస్ట్ ఆప్షన్ అయితే కాకపోవచ్చు అని అయితే అర్థమవుతుంది. ఒకవేళ ఇయర్లో ఫాల్ ఉండి బట్ లేటెస్ట్గా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పర్ఫార్మెన్స్ ఏమైనా పాజిటివ్గా ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓకే రీసెంట్గా బాగా పర్ఫామ్ చేస్తుంది కదా అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అన్ని టైం ఫ్రేమ్స్లో అయితే ఇది నెగిటివే ఉందండి. సో ఇప్పుడు ఇది 238 నంబర్ దగ్గర ఉంది కాబట్టి మనకి పొటెన్షియల్ నెక్స్ట్ ప్రాబబుల్ టార్గెట్ నంబర్ ఏమై ఉండొచ్చు అంటే 253 అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడైతే ఆల్ టైమ్ హై అనేది ఇస్తున్నామండి. సో ఇప్పుడు యాక్చువల్లీ 238 దగ్గర ఉంది, ఆల్ టైమ్ హై 339. సో ఈ నంబర్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైకి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. 29.5% అయితే ఫార్లో ఉంది.
సో ఈ లెవెల్స్ అన్నీ కూడా ఎంత పర్సెంటేజ్తో ఈ నంబర్స్కి ఆల్ టైమ్ హై డిస్టెన్స్ ఉంది అనేది అయితే ఇండికేట్ చేస్తున్నాం. సో దీన్ని బేస్ చేసుకుని కూడా మనం డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో దాట్స్ ఇట్ అండి. ఐ థింక్ వీ కెన్ వైండ్ అప్ ద వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అయితే అనుకుంటున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే మీ థాట్స్, మీ ఫీడ్బ్యాక్ మాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలానే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వెబ్సైట్లో కూడా రిజిస్టర్ అయ్యి డేటా మీరు కూడా యాక్సెస్ చేసి మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్కి ఇది ఏమైనా యూజ్ అయిందా, ఎనీ ఓపెన్ సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ లాంటివి మా కమెంట్స్లో షేర్ చేసుకున్నా కూడా వీఆర్ హ్యాపీ టు టేక్ ఇట్. సో yes, with that we'll wind up the video. Thank you.